సార్ సినీ కార్మికులకి అలానే సినీ పెద్దలకి ప్రొడ్యూసర్లందరికీ కూడా నా యొక్క నమస్కారం. నా పేరు సురేష్ బాబు కొల్లపరెడ్డి. సార్ నేను 2 సినిమాలు రన్నింగ్లో చేయాల్సిన 2 సినిమాలు కూడా నా ప్రొడ్యూసర్లు ఆపేశారు. ఇద్దరికి కొత్తగా వకాలత్నామా. ఎందుకు ఆపాము సార్? సినీ ఇండస్ట్రీ పెద్దలు సినిమా ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు సార్. కార్మికులు సడన్గా మీరు సినిమాలు ఆపేస్తే ప్రొడ్యూసర్లు ఏమైపోతారు సార్? వాళ్ళందరినీ మీరు రక్షించాలిగా. ఇన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు సినిమాలు తీస్తేనే కదా సార్ మీరు అందరూ కూడా జీవనం సాధించారు, ఫ్యామిలీలు అందరూ గడిపారు. సడన్గా మీరు కార్మికులు సినిమాలు ఆపేస్తే మా లాంటి నిర్మాతలు, సినిమాలు తీస్తున్న పెద్ద పెద్ద నిర్మాతలు ఏమైపోతారు సార్? కోట్లు ఖర్చు పెట్టి సెటిల్ వేశారు, లక్షలు డబ్బులు ఇచ్చి ఆర్టిస్టులందరినీ తెచ్చారు. అన్నీ ఆగిపోయినాయిగా, కాంబినేషన్లు కుదరదుగా. మళ్ళీ ఎట్లా సార్? ప్రొడ్యూసర్లు ఏమైపోతారు సార్? అప్పులు తెచ్చుకున్నారు సార్, కోట్లు వడ్డీలకు తెచ్చి సినిమాలు తీస్తున్నారు సార్. అవన్నీ ఎవరిస్తారు సార్? ఇవన్నీ 24 క్రాఫ్ట్స్ మీద వేస్తే తప్పు కదా. మా వాళ్ళు ఏరు సార్. మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, 24 క్రాఫ్ట్స్ మీరు అడిగేది ధర్మము అధర్మము అని నేను చెప్పట్లేదు. మీకు ఇవ్వాలి, పని చేయించుకున్నప్పుడు మీకు ఇవ్వాలి. అది ఏమి ఇవ్వాలి? స్కిల్డ్ వర్కర్స్ మీరందరూ. వాళ్ళ ప్రొడ్యూసర్లను పిలిపించుకొని మీరిద్దరూ కూర్చొని అగ్రిమెంట్లు చేసుకున్నారా? ఒక ప్రొడ్యూసర్తో పనిచేసే వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకోవాలిగా. మీ దగ్గర ఉన్నాయా సార్? నేను అడుగుతున్నాను. మీ దగ్గర ప్రొడ్యూసర్లతో అగ్రిమెంట్లు ఉంటే ఆ అగ్రిమెంట్లో ఏముంటుందో తీసుకొని చేయండి సార్. మీరు ఛాంబర్ పెద్దల్ని కాదని సినిమా ఇండస్ట్రీని సడన్గా మీరు ఆపేస్తే కరెక్ట్ కాదు కదా సార్. 24 క్రాఫ్ట్స్ ప్రెసిడెంట్ గారికి అలానే 24 క్రాఫ్ట్స్ యూనియన్ అందరికీ నా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. మీరందరూ వెంటనే సినిమాలకి వచ్చి పనిచేయండి సార్. మీకేం కావాలో ప్రొడ్యూసర్ని అడగండి సార్. ఇది బిజినెస్ సార్, సినిమా ఫీల్డ్ సార్. ఎవరికి నచ్చితే వాళ్ళు ఇచ్చి చేసుకోవచ్చు సార్. చిన్న సినిమాలు 40 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి అనుకోండి, పెద్ద సినిమాలు 10 ఉన్నాయి రన్నింగ్లో ఉన్నాయి. పెద్ద హీరోలు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తాం సార్? 35% మీరు అడుగుతున్నారు. అంతకుముందు మా వాళ్ళు ఎంతో చెప్పారు. మేము ఇప్పుడు ఏమంటున్నామంటే మీకు ఎంత కావాలనేది మీరు వచ్చి కూర్చొని వాళ్ళతో మాట్లాడాలి సార్. అవేమీ లేకుండా సడన్గా మీరు ఇట్లా స్ట్రైక్ ప్రకటించడం కూడా కరెక్ట్ కాదు సార్. ఎంతోమంది కార్మికులకి ఈ 10 రోజుల నుంచి మీరు ఆపిన రోజుల నుంచి వాళ్ళకి భోజనాలు ఎవరు పెడుతున్నారు సార్? వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు సార్? వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు కదా సార్. దానికి కారణం ఎవరో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి సార్. దయచేసి అందరికీ చెప్తున్నాను, 24 క్రాఫ్ట్స్ అందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను. మీకేం కావాలో మా సినిమాలకి మా ప్రొడ్యూసర్కి చెప్పి మీకు ఇప్పిస్తాను రండి సార్. అలానే ప్రతి ప్రొడ్యూసర్ దగ్గర మీరు వెళ్ళి ఏమి ఇస్తే తీసుకొని చేయండి సార్. సార్ ఇది బిజినెస్ సార్. ప్రొడ్యూసర్లకి స్కిల్డ్ వర్కర్స్ మీరు అందరూ మీకేం కావాలో ప్రొడ్యూసర్ని అడిగి అగ్రిమెంట్ చేసుకోండి సార్. ఇద్దరి మధ్యలో ఏం అగ్రిమెంట్ ఉంటే ఫాలో అవ్వండి సార్. అది వదిలేసి మీరేదో లేబర్ కమిషనర్ కొంతమంది వెళ్ళారు. ఎలా సార్ లేబర్ కమిషనర్ గారు దీంట్లో ఎలా ఇన్వాల్వ్ అవుతారు సార్? మనమేమే డైలీ లేబర్ కాదుగా, అందరూ డైలీ లేబర్లు అట్లా అనుకుంటే స్కిల్డ్ వర్కర్స్ సార్. మీరు అందరూ మీకు ఎంతన్నా ఇవ్వచ్చు సార్. స్కిల్డ్కి ఇంత అని ఇచ్చేదానికి లేదు సార్. ఎవరి టాలెంట్ వాళ్ళది. సపోజ్ 24 క్రాఫ్ట్స్లో మేకప్ వాళ్ళు ఉన్నారు. అందంగా మేకప్ చేయడానికి మీరు ఎంత అడిగితే అంత ఇవ్వచ్చు. దానికి కొలబద్ది లేదు. అలానే కెమెరా వాళ్ళు మీరు చూపిస్తారు అందంగా, మీకు ఎంతనా ఇవ్వచ్చు. ప్రొడక్షన్ వాళ్ళు పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడతారు, మీకు ఎంతన్నా ఇవ్వచ్చు. అలానే 24 క్రాఫ్ట్స్ ఉన్న యూనియన్లో ఉన్న అందరికీ కూడా ఎంత అడిగితే అంత ఇవ్వచ్చు సార్. ఎవరు? డబ్బు పెట్టే ప్రొడ్యూసర్. ఇది బిజినెస్ కదా. మరి బిజినెస్లో ఏంటి సార్ రుబాబు? మా సినిమాలో హీరోలు లేకపోతే మీరు సినిమాలు కొంటారా? డిస్ట్రిబ్యూటర్లు కొంటారుగా, థియేటర్లు ఇవ్వరుగా, ఎగ్జిబిటర్లో ఎందుకు ఇవ్వాలి సార్? సినిమాలో దమ్ము ఉంటే, టైటిల్ బాగుంటే, ట్రైలర్ బాగుంటే అందరూ కూడా ఇస్తారు కదా. మరి సినిమాలో దమ్ము ట్రైలర్ ఉన్నప్పుడు ఎందుకు సార్ అడుక్కోవాలి? అసలు డైలాగ్ లేరా అని ఆర్టిస్టులు పెట్టుకొని ఏబీసీలు చెప్పించుకొని బాంబే నుంచి ఢిల్లీ నుంచి తెప్పించుకొని ఒక్కొక్కరికి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఎందుకు ఇస్తారు సార్? తెలుగు సినిమాలు తీస్తూ ఉన్నప్పుడు మీరు తెలుగు యూనియన్లో ఉన్నప్పుడు తమిళ వాళ్ళని, కన్నడ వాళ్ళని, బాంబే వాళ్ళని తెలుగు సినిమాలు చేసేటప్పుడు ఎందుకు తెచ్చుకుంటారు సార్? ప్రొడ్యూసర్కి నచ్చితే తెచ్చుకోవచ్చు సార్, డైరెక్టర్ నచ్చితే తెచ్చుకోవచ్చు సార్. ఎందుకంటే స్కిల్డ్. మన దగ్గర స్కిల్డ్ లేనప్పుడు పక్కన వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే తప్పేముంది సార్? మీ దగ్గర స్కిల్డ్ ఉంటే మీరు మీ స్కిల్ ఏముందో చూపించండి సార్. నేను తీసుకుంటాను, నా ప్రొడ్యూసర్కి చెప్తాను. 2 సినిమాలు నడుస్తూ ఉంది. ఇద్దరికి కొత్తగా వకాలత్నామా. ఇంకో సినిమా త్వరలోనే ఎల్లుండి నుంచే షూటింగ్ స్టార్ట్ సార్. దాని టైటిల్ సీకే. తెలుసుగా సీకే అంటే? మీరే ఊహించుకోండి. షూటింగ్ ఎల్లుండి నుంచి కంటిన్యూ షెడ్యూల్ ఉంది. ఎవరైనా సరే మీకేం కావాలో స్కిల్ ఉంటే నా దగ్గర అడగండి, మా ప్రొడ్యూసర్కి చెప్తాను, మీకు ఇప్పిస్తాను. చేయండి సార్. 24 క్రాఫ్ట్స్ లేకపోతే సినిమా ఇండస్ట్రీయే లేదు. అలానే ప్రొడ్యూసర్ లేకపోతే అసలు మనుషులే ఉండరు సినిమా ఇండస్ట్రీలో. డబ్బులు పెట్టే దేవుళ్ళు సార్ ప్రొడ్యూసర్లు.
అలా నష్టపోయిన ప్రొడ్యూసర్లకి ఎవరన్నా వచ్చి ఆదుకుంటున్నారా? సినిమా లాస్ అయిపోయిన ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద మహానుభావులు పెద్ద హీరోలతో సినిమా చేసి ఈరోజు ఎక్కడున్నారో మీకు తెలుసా సార్? ఎవరికి కనపడకుండా పాప మహానుభావులు ప్రశాంతంగా జీవనం సాధిస్తున్నారు. ఎందుకు సార్? ప్యాషన్ సినిమా ఇండస్ట్రీ అంటే. అలానే పెద్ద హీరోలు కోట్లు కోట్లు ఇచ్చి సినిమాలు తీశారు. ఏ హీరోలు చాదుకున్నారు సార్ ఆ ప్రొడ్యూసర్ని? ఈరోజు మీరేమో కోట్లు కోట్లు పెట్టుకున్నారుగా. ఒక్క హీరో గారైనా ఉన్నారు సార్ మహానుభావులు సినిమా ఇండస్ట్రీలో? బాలయ్య బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే మహానుభావులు చాలామంది హీరోలు ఉన్నారు సార్. వాళ్ళందరూ ఎవరికి తెలియకుండా ఎంతో డబ్బుల్ని పేద ప్రజలకి అంటే 24 క్రాఫ్ట్స్లో కావాల్సిన వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నారు సార్. తెలుసా మీకు ఆ విషయం? ఎవరికి చెప్పుకోవట్లేదు, వాళ్ళు ప్రమోషన్ చేసుకోవట్లేదు. వాళ్ళందరూ మహానుభావులు సార్. ఇంకా చాలామంది హీరోలు ఉన్నారు సార్, అందరూ మహానుభావులు. దయచేసి నేనేమంటానంటే ఆ హీరోలకి విజ్ఞప్తి చేస్తాను, చాలామంది ప్రొడ్యూసర్లు మీతో పెద్ద పెద్ద హీరోలతో చిన్న హీరోలతో సినిమాలు చేసి చిత్తకపోయి చాలామంది బయటికి రాకుండా ఉన్నారు సార్. వాళ్ళని ఆదుకోండి సార్. అప్పుడే సార్ సినిమా ఇండస్ట్రీ మళ్ళీ బాగుంటుంది. వాళ్ళకి డేట్లు ఇవ్వండి సార్. మీరు వాళ్ళకి డేట్లు ఇస్తే సినిమా ఫైనాన్సర్లు మళ్ళీ వస్తారు, వాళ్ళకి మళ్ళీ సినిమాలు వస్తాయి, వాళ్ళు మళ్ళీ బాగుంటే. అలాంటి ప్రొడ్యూసర్లు మీకు కూడా తెలుసు సార్, ఆ పేర్లు నేను చెప్పకూడదు, మహానుభావులు ఉన్నారు సార్. అలానే చిన్న చిన్న సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఇలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు సార్. నా రిక్వెస్ట్, హీరోలు మీ దగ్గర కోట్లు ఉందనుకుంటున్నారు కదా సార్, ఉంటే మీ దగ్గర మిగిలిన దాన్ని ఒక 2% డబ్బులు పేద ప్రజలకి తెలిసి ఇవ్వండి సార్. తెలవకుండా మీరు ఎంతో ఇస్తున్నారు, అది వద్దు సార్. ఇప్పటి నుంచి నా రిక్వెస్ట్, నేను హీరోగా నా ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ చేసి అనౌన్స్ చేస్తున్నాను సార్. 24 క్రాఫ్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి నా వంతుగా రేపే 11,116 చెక్ అందిస్తాను సార్. నేనేమి పెద్ద హీరోను కాదు, నేనేం పెద్ద ఆర్టిస్టు కాదు, నేనే ప్రకటించుకున్న వకాలత్నామా హీరో అని. దయచేసి అందరినీ కోరుకుంటున్నాను. అలానే అందరూ హీరోలు కూడా ఎంతో కొంత 24 క్రాఫ్ట్స్కి ఇవ్వండి సార్. ఇవ్వాలని నేను అభ్యర్థిస్తున్నాను మీ అందరికీ. అలానే మీ అందరికి కూడా అడుక్కుంటున్నాను సార్. పెద్ద ప్రొడ్యూసర్లు చాలామంది ప్రొడ్యూసర్లు పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు, మంచి సినిమాలు చేసిన వాళ్ళు, చాలామంది అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మీరు వెళ్ళి గుర్తించి వాళ్ళకి మళ్ళీ మీ డేట్స్ ఇవ్వండి సార్. దానికి ఏం డబ్బులు కావాలో మీ డేట్లు ఇస్తే ఆటోమేటిక్గా ఫైనాన్సర్లు చాలామంది ఉన్నారు సార్, కోట్లు పెట్టడానికి చాలామంది ఉన్నారు సార్ ఫారిన్ కంట్రీస్ నుంచి. ఒక్కసారి వాళ్ళందరినీ కూడా మీరు తీసుకొని వస్తే 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా చల్లగా బతుకుతారు. ఆ ప్రొడ్యూసర్లు అందరూ కూడా మళ్ళీ బ్యాక్ వస్తే సినిమా ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంటుంది సార్. నేను చెప్పిన దీంట్లో మీకు ఎవరికైనా తప్పనిపిస్తే నన్ను ప్రశ్నించండి సార్, మీకు సమాధానం ఇస్తాను. అలానే ఛానల్స్ అందరికీ చెప్తున్నాను సార్, మీరు ఎవరైతే మంచి మంచి సినిమాలు తీశారో, పెద్ద సినిమాలు తీశారో, పెద్ద హిట్లు ఇచ్చారు సార్, తెలుసా సార్ మీకు? వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు సార్, బాగుండదు. మీరే వెతికి వాళ్ళని వాళ్ళతో ఒక గంట ఇంటర్వ్యూ తీయండి సార్. ఎందుకు మీరు పెద్ద సినిమాలు మంచి సినిమాలు తీసి హిట్లు ఇచ్చి కూడా మళ్ళీ ఎందుకు సినిమాలు తీయట్లేదు ఈ రోజున అడగండి సార్, వాళ్ళు చెప్తారు ఎందుకని. పెద్ద వాళ్ళకి సినిమాలో పెద్ద ప్రొడ్యూసర్లు ఇల్లులు గిఫ్ట్లుగా ఇచ్చారు సార్, ల్యాండ్లు గిఫ్ట్లుగా ఇచ్చారు సార్. అవన్నీ అందరికీ తెలుసు సార్. అవి ఇప్పుడు మీకు నేను చెప్తే బాగుండదు సార్. అలాంటి వాళ్ళని మీరు ఆదుకోండి సార్, మీరే దేవుళ్ళు సార్. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మహానుభావులు పెద్ద హీరోలకి చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు సార్. చిన్న ఆర్టిస్టులు సార్. నేను కూడా ఒక సినిమా నిర్మాతనే కదా సార్. నేను కూడా చాలా ఖర్చు పెట్టి మంచి సినిమా తీసిన నిర్మాతల్ని గుర్తించాను సార్. మీరే అంటే అవార్డులు వచ్చి ఉండొచ్చు, నంది అవార్డులు, నేషనల్ అవార్డు, అలానే సినిమా పెద్ద హిట్లు ఉండొచ్చు. కానీ ఆ ప్రొడ్యూసర్ ఈరోజు ఎక్కడున్నారు సార్? ఆ ప్రొడ్యూసర్ ఎందుకు సార్ మీరు గుర్తించారో? 24 క్రాఫ్ట్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎన్నో రోజులు పస్తున్నారు కదా సార్, ఒక 20 రోజులు పస్తుండద్దాం సార్. వాళ్ళు మంచి భోజనాలు పెడతారు, మీ కడుపు నిండా పెడతారు, మీ ఫ్యామిలీకి పెడతారు. రెమ్యునేషన్ అడగకుండా, బత్తాలు అడగకుండా అలాంటి ప్రొడ్యూసర్లకు మీరు వచ్చి పనిచేయండి సార్. సార్ ఆ సినిమా ప్రొడ్యూసర్లు మళ్ళీ వెనక్కి వస్తే పెద్ద హీరోలు చిన్న హీరోలు డేట్లు వాళ్ళకి ఇస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం కలకలలాడుతుంది సార్. సార్ 100 కోట్లు డబ్బులు లేవా సార్? ఉన్నోళ్ళంతా బయటికి రండి సార్, సినిమా ఇండస్ట్రీలోకి రండి సార్, సినిమాలు అనౌన్స్ చేయండి సార్. పెద్ద ప్రొడ్యూసర్లు, ఇంతకుముందు సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు అందరూ మంచి సినిమాలు తీశారు, బ్లాక్ బస్టర్ సార్. ఈరోజు బ్లాక్ బస్టర్ హీరో అనుకున్న వాళ్ళంతా కొత్త వాళ్ళు సార్. వాళ్ళు ఎలా స్టార్ట్ అయ్యారో కనుక్కోండి సార్. అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన కొంతమందిని హీరోలుగా ఇంట్రడ్యూస్ చేసిన మహానుభావులు ఉన్నారు సార్. ఆ ప్రొడ్యూసర్ని గుర్తించాను సార్.
హీరోయిన్లు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్లు మీరు అందరూ కూడా వాళ్ళని గుర్తించాలి సార్. వెళ్ళి వాళ్ళు డేట్లు ఇవ్వండి సార్. మీరు ఎప్పుడైతే డేట్లు ఇస్తారో ఫైనాన్సర్లు వస్తారు. 24 క్రాఫ్ట్స్ అందరూ సార్ నేను రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళు ఈ బతాలు అడగండి సార్. హిట్ అయినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళే మీకు అందరికి గిఫ్ట్లు ఇస్తారు సార్. దానికి నేను సాక్ష్యంగా ఉంటాను సార్. అందరికీ మనస్సాక్షి ఉంటే ఈ యజ్ఞానికి సపోర్ట్ చేయండి సార్. నా పేరు సురేష్ బాబు కుల్లపరెడ్డి, వకాలత్నామా సినిమా హీరో, శ్రీ శివ పార్వతి కంబైన్స్ ప్రొడ్యూసర్ సార్. అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ ఈ యజ్ఞంకి సపోర్ట్ చేయండి సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.